या बातमीपत्राचं प्रायोजक आहे पूर्व विभागातील नावाजलेले उद्योजक श्री राजय्या प्रभाकर गज्जाम यांचे प्रभाकर स्टील, पत्ता B12 पद्मशाली नगर, MIDC अक्कलकोट रोड, लाईफलाईन केमिकल फॅक्टरी जवळ, तंबाके फेवर समोर, सोलापूर. प्रोप्रायटर राजय्या गज्जाम 94 23 59 12 59 80 87 55 16 79. విశ్వేశ్వరేంద్ర సంభూతం విశ్వవిద్యావిభూతం విశ్వవందం సదా వందే విశ్వారాత్రం చేరుకు కాశీలోక జ్ఞాన సింహాసనం సనాతనమైన జ్ఞాన సింహాసనానికి అనంత ప్రణామం సమర్పిస్తూ శ్రీమద్ జ్ఞాన సింహాసనేశ్వరి శ్రీ 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 వేదనాయగిరి జ్యేష్ఠ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య భగవతాచార్య ఆయన ఒక దివచరణకు అనంత ప్రణిపాతం సమర్పిస్తూ ఈరోజు సోలాపురంలో జనదర్పణ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఛానల్ ఒక దినదర్శిక లోకార్పణం ఈరోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అధికంగా వచ్చి ఈ యొక్క ఛానల్కి శుభేచ్ఛ నుంచి వెళ్ళిన మన ఆడవాళ్ళ గారు, అలానే ఈ యొక్క న్యూస్ ఛానల్ జనదర్పణ న్యూస్ ఛానల్ యొక్క అన్ని సదస్య మండలి అట్లానే భక్త మండలి ఈరోజు మన ఏమి వ్యవస్థ ఉన్నది, మన ఒక రాజ్యాంగం అంటారు కదా, ఆ రాజ్యాంగ వ్యవస్థకి ఒక స్తంభము ఈ ఒక న్యూస్ ఛానళ్ళు పేపర్స్ ఏం ఒక ఇది ఉంటుంది. ఆ ఒక స్తంభం లాగా పనిచేస్తాయి. ఆ ఒక భయము భద్రతము సమాజానికి ఉండాలి, సమాజం ఒక లేడకుండా ఉండాలి. ఎందుకంటే ఆ భయం ఉంటేనే బాధ్యత ఉంటే బాధ్యత వస్తుంది. భయం లేకుంటే బాధ్యతంగా వాళ్ళు పని చేయకపోతున్నారు. అందువల్ల మన ఒక్క దేశం యొక్క బాగుండాలి, దేశం యొక్క ఉన్న ప్రజలకి మంచి జరగాలి. ఇది ఒకే లక్ష్యము అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళకి ఉంటుంది. అన్ని ఒక ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఈ యొక్క డిజిటల్ మీడియా కావచ్చు, అన్ని ఒక మీడియా యొక్క జనాలకి సత్యం ఏమున్నది అది అందరికీ చూపించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. దీంట్లో సత్యం ఎప్పుడు కఠోరంగా ఉంటుంది, సత్యం ఎప్పుడు అది సులభంగా దొరకదు. ఆ సత్యాన్ని మనము వెతుకుతూ వెళ్తే కొంచెం కష్టాలు అందరికీ వస్తాయి. అని కూడా మనం సమాజం కోసం మనం ప్రాణం లెక్కించకుండా మీరందరూ పనిచేస్తుంటారు. దీంట్లో కొన్ని మీకు అడిగే ఛానల్ వస్తుంటాయి, కొన్ని ప్రాణం మీద కూడా వస్తుంటుంది. కానీ కూడా అది లెక్కించకుండా సమాజానికి మంచి జరగాలి, జనాలకి మంచి జరగాలి. ఈ యొక్క సమాజంలో అన్ని ప్రజలకి, ఆ జాతి ఈ జాతి కాకుండా అన్ని ప్రజలకి ఏమి వ్యవస్థ ఏముంటుంది అందరికీ అది మంచిగా జరగాలి. ఆ వ్యవస్థ అందరికీ అందించాలి. కాబట్టి మీ ఒక పని న్యూస్ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు, జనదర్పణ న్యూస్ ఛానల్ వాళ్ళు. అట్లానే మన ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఈ జనదర్పణ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైనా మంచి పని జరిగితే, మన ఒడిగి మఠం ఏదైనా కార్యక్రమం ఉంటే అన్ని కార్యక్రమాలు ఇక్కడి జనాలకి అందరికీ మీరు వాళ్ళ యొక్క దగ్గరికి తీసుకుని వెళ్తారు. అట్లానే మన ఒక పీఠం, పంచపీఠం ఒక ఏదైనా పని ఉంటే, ఏదైనా కార్యక్రమం ఉంటే అందరికీ దాన్ని కలిగించాలి. అందరికీ ఆ ఒక కార్యక్రమం ఒక లాభము అందరూ తీసుకోవాలి. కాబట్టి మీరందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరికీ ఆ జగదాది జగత్తు పంచాచార్య ఒక ఆశీర్వాదము, ఈ యొక్క శివోగి సిద్ధరామేశ్వర ఒక ఆశీర్వాదం అందరికీ మీ అందరికీ ఉండాలి. మేము కూడా శుభేచ్ఛలు చెప్తూ ఇట్లా ఈ యొక్క జనదర్పణ కార్యక్రమం ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు దినదర్శిక ఈ రోజు మీరు లోకార్పణ చేశారు. ఈ దినదర్శిక కూడా అందరికీ కావాలి. ఎందుకంటే మన హిందూ సంస్కృతి ఏమున్నది, ఇది ఈ యొక్క ప్రతి పంచాంగం అంటే చెప్తాము. ఈ పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణ, ఈ అన్ని పంచ అంగాలు శరీరానికి ఎట్లా అంగాలు ఉంటాయి అట్లానే ఈ యొక్క వ్యవస్థను కూడా ఆధ్యాత్మిక మన జ్యోతిష్యానికి కూడా ఈ 5 అంగాలు ముఖ్యంగా ఉన్నాయి. ఆ 5 అంగాలు మన రోజు మనందరికీ ఆ 5 అంగాలతో పాటు నడుస్తుంటాం. ఎందుకంటే రోజు మనకి తిథి అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే డేట్, తారీఖు. ఆ తారీఖము మన ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం జనవరి మనకి కొత్త సంవత్సరం అంటే చెప్తారు, క్యాలెండర్ ప్రకారం.
మనకి కొత్త సంవత్సరం అంటే యుగాది కొత్త సంవత్సరం. ఆ యుగాదిలో మనము అన్ని ఈ ఒక నిసర్గలో చూస్తుంటాము, అన్ని కొత్తగా ఉంటాయి. మనందరం చూస్తుంటాము. అప్పుడు యుగాది పచ్చడి మనం తింటాము, పచ్చడి తింటూ పచ్చడి పంచుతూ మనం యుగాది ఆచరణ చేసుకుంటాము. అక్కడి నుంచి ఈ యొక్క యుగం ప్రతి ఒక్క యుగానికి కొత్త యుగాది వస్తుంటుంది. కాబట్టి ఆ యుగాలు మనకు కూడా అంతే సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన సంక్రాంతి జరిగింది. సంక్రాంతి అంటే ఇప్పుడు ఉత్తరాయణం ఆరంభమైంది. ఆ ఉత్తరాయణము అండ్ దక్షిణాయనం ఈ రెండు ఆయనాలు ఉంటాయి. రెండు దీంట్లో ఆయన అంటే చాంద్రమాన మానాలు రెండు ఉంటాయి, చాంద్రమాన సౌరమాన. మన ఇక్కడి చాంద్రమానం ప్రకారంగా పంచాంగం జరుగుతుంది. కానీ మన కేరళ తమిళనాడు అక్కడ వెళ్తే సౌరమానం ప్రకారంగా అక్కడి పంచాంగం జరుగుతాం, అంటే పంచాంగం ఉంటుంది. ఎక్కడైనా ఉంటే కూడా పంచాంగం అందరికీ కావాలి. మన జీవితంలో మన ఏదైనా మంచి ఉందా, భవిష్యం ఎట్లా ఉంది చూడడానికి ఈ ఒక శాస్త్రం మనకు ఆధారము. ఎందుకంటే ఇది ఖగోళ శాస్త్రం. ఇది ఒక ఊరికి చెప్పినట్టు కాదు. అన్ని ఎట్లా మ్యాథ్స్ ఫార్ములాలు ఎట్లా ఎంత 100% గా అది సత్యం ఉంటుందో అట్లానే ఈ పంచాంగం కూడా ఇది ఖగోళ శాస్త్రం ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఏం చెప్పింటారో అది లెక్కం పెట్టే చెప్పింటారు. ఎందుకంటే ఇప్పుడు గ్రహణాలు ఇది అన్ని వస్తాయి కదా, ఈ సంక్రాంతిలో గ్రహణాలు ఇవన్నీ ఇప్పుడు రాసినది కాదు, ఎప్పుడో రాసి పెట్టారు. మన ఋషిముని వాళ్ళు ఎన్నో సంవత్సరాల కింద రాసి పెట్టినది ఇప్పుడు అది జరుగుతున్నది. కాబట్టి ఇది ఊరుగా చెప్పినది కాదు, ఏదో ఒకరు చెప్పారో ఒకరు వినేది కాదు. ఇది శాస్త్రబద్ధంగా ఉంటుంది. ఇది ఒక లెక్క, అంటే ఎట్లా మ్యాథ్స్ ఉంటుందో ఆ దాంట్లో ఫార్ములా ఉంటాయో అట్లనే 100% జరుగుతాయి. ఎట్లా ఫార్ములా రిజల్ట్ వస్తుందో అట్లానే ఇది కూడా ఆ మాదిరిగానే మన ఖగోళ శాస్త్రం, మన ఋషిముని కూడా ఆర్యభట్టులో అందరూ అంటే పెద్ద పెద్ద ఋషుని వాళ్ళు మనకు రాసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు దాంతో పాటు ఆ పంచాంగం మన అంగంలాగా తీసుకొని మనము నేర్చుకుంటూ అంటే అందరికి పిల్లలకి ఇప్పుడు ఏం పిల్లలు ఉంటారో వాళ్ళకి దీని గురించి తెలియదు. ఎందుకు తెలియదంటే ఇప్పుడు స్కూల్లో దాని గురించి ఏది పాఠం ఉండదు, ఏది చర్చ ఉండదు. కానీ మన ఇంటిలో మేమేం సంస్కారం వేస్తామో వాళ్ళ పిల్లలకు తెలుస్తుంటుంది. వాళ్ళు ఈ యొక్క పంచాంగం ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇది ఉంటుంది, దీంట్లో మన జన్మ నక్షత్రము, జన్మ తారీఖు దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళ యొక్క జీవనం ఎట్లా ఉంది ముందుగే మనం తెలుసుకోవచ్చు. ఆ ఒక్క ఖగోళ శాస్త్రం ఆధారం వల్ల ఆ ఒక ఖగోళ శాస్త్రం చెప్పినదే ఈ పంచాంగం అంటే మనము అందరూ తెలుసుకోవాలి. అందరికీ ఈరోజు ఈ యొక్క లఘు పంచాంగం అంటే దినదర్శిక మన న్యూస్ ఛానల్ వాళ్ళు భక్తులకి అంటే వాళ్ళ యొక్క ప్రేక్షకులకు కూడా ఇది ఉపయోగం కావాలి. వాళ్ళకు కూడా ఉపయోగం ఉంది, వాళ్ళ యొక్క ప్రేక్షకులు కూడా రోజు ఏముంది మన శాస్త్రం ఏమి చెప్పింది ఆ శాస్త్రం పాటు మీరు అందరూ నడవాలి. కాబట్టి వాళ్ళ యొక్క చిన్న ప్రయత్నం చేసి ఈ యొక్క దినదర్శిగా ఈరోజు లోకార్పణ చేశారు. ఈ లోకార్పణంలో చాలా మంది భక్తులకి ఇది అక్కడే అంటే వీక్షకులకి ప్రేక్షకులకు వాళ్ళకి అక్కడే వాళ్ళు పంపిస్తారు. ఈ యొక్క లాభం అందరూ తీసుకోవాలంటే చెప్తూ ఎక్కువ టైం తీసుకోకుండా మీరందరికీ ఆ జగదాది జగదులు పంచాచార్య ఆ శివోగి శ్రీధరకృష్ణ ఒక ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్తూ మన ఆశీర్వాదం పూర్ణం చేస్తాం. శుభం. घरात लग्न ठरलंय, साखरपुडा आहे, बारसा आहे, वाढदिवस आहे, सेवानिवृत्ती कार्यक्रम आहे. शुभ कार्यासाठी आता मंगल कार्यालयाची चिंता सोडा. लक्ष्मीनारायण टॉकीज समोर बालाजी मंगल कार्यालय, सजावट आणि सर्व सोयीनियुक्त हॉल सर्व कार्यक्रमासाठी उपलब्ध. 15x35 स्टेज व 2 फॅन, एंट्री कमान, स्पीकर, वधूवरांसाठी स्वतंत्र 2 रूम, 2 नग स्वागत झोपडी, 2 बफे स्टॉल, 500 खुर्च्या, 500 ते 1000 माणसांसाठी जेवणाकरता भांडी, वधूवर सोफा, स्टेज मॅट, 8 नग VIP सोफा, सेल्फी पॉइंटची सोय. नवीन आकर्षक आणि भव्य दिव्य हॉलमध्ये आपला कार्यक्रम व्हायलाच पाहिजे. संपर्कासाठी पत्ता बालाजी मंगल कार्यालय, प्रोप्रायटर महेश सोमा, 902114 2299, 8411 070700, फ्लॉट नंबर 45/1/1, MIDC रोड, लक्ष्मीनारायण टॉकीज समोर, सोलापूर.